ఎవరైనా సరే ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నిర్మాణాత్మక రాజకీయం చేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. వైసీపీ ఇప్పుడు అది నేర్చుకోవాలా అంటే వాస్తవానికి రాధాకృష్ణ గారు రేజ్ చేసిన పాయింట్లు కీలకమైనవి. అది కూడా చాలా డెప్త్గా, చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా P4 విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది సాధ్యం కాదు, పేదరికాన్ని కంప్లీట్గా నిర్మూలించడం అనేది కష్టం. దేశాల్లో, మిగిలిన దేశాల్లో కూడా ఇదే గనక పేదరికాన్ని నిర్మూలించాలి అని అనుకుంటే ఎప్పుడు అసలు పేదరికం అనేది ఏ దేశంలో ఉండదు. మన రాష్ట్రంలో పేదరికం నిర్మూలించాలి అని అనుకోవడం ప్రకృతి విరుద్ధం అని చెప్పి ఓపెన్గా చెప్పారు. అలాగే అధికారుల మీద ఒత్తిళ్లు తీసుకురావాలని తప్పుపట్టారు. ప్రధానంగా నిర్మాణాత్మక పాత్ర పోషించింది రైతుల విషయంలో కూడా. అమరావతి రైతుల విషయంలో, అమరావతి రైతుల కోసం ప్రభుత్వం ఏం చేసినా సూపర్ అని డప్పు కొట్టకుండా అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో మీరు చేస్తున్నది ఏంటి, మీ ఒప్పందాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా అడిగారు. అది రైతుల తరపున మీడియా నిలబడాల్సిన పక్షం. అది ఒక రకంగా నిర్మాణాత్మక పాత్ర అంటే అది. వైసీపీ కూడా అదే చేసుంటే బాగుండేది. వైసీపీ పాయింట్ ఎందుకు రేట్ చేయలేకపోయింది? సాక్షి ఎందుకు ఈ పాయింట్ రేట్ చేయలేకపోయింది? ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో వాళ్ళకి 1000 గజాలు ఇచ్చి 1000 గజాల్లో 100 గజాలు, 200 గజాలు, 500 గజాలు అమ్ముకునే స్వేచ్ఛ లేకుండా ఎందుకు కట్టడి చేశారు? అలాగే 2 ఏళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని డెవలప్ చేస్తామని చెప్పి 2016లో చెప్పి అప్పుడు 2 ఏళ్ళు చేయకుండా అధికారం దిగిపోయిన తర్వాత ఓకే, జగన్ అధికారంలో కూడా ఎలాగే చేయలేదు, పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 14 నెలలు అయిపోతుంది. ఇప్పుడు కనీసం అటువైపు ఎందుకు చూడలేదు? వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు రాగానే ఎక్కడైతే ఫ్లాట్లు ఇచ్చారో అక్కడ వీళ్ళు చెప్పినట్టు విద్యుత్తు, రోడ్లు, వాటర్, డ్రైనేజీ ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పించేసి ఉండుంటే వాళ్ళు ఈ బయటికి కావాల్సిన ఉంచుకొని ఒక 100 గజాలు 200 వాళ్ళకి కావాల్సినంత భూమి ఉంచుకొని మిగిలింది ఏ రియల్ ఎస్టేట్కి ఇచ్చిండుంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ భవనాలు కూడా అక్కడ లేచి ఉండేవి కదా. దాంతో రియల్ ఎస్టేట్ డెవలప్ అయి ఉండేది కదా ఆ ప్రాంతం అంతా. ఎందుకు చేయలేదు? ఇది రేట్ చేశారు. ఇదే పాయింట్ వైసీపీ ఎందుకు రేట్ చేయలేకపోయింది? ఇది కదా నిర్మాణాత్మక పాత్ర అంటే. ఎప్పుడు సూపర్ 6 అమలు చేయలేదు, సూపర్ 6 సరే అమలు చేయలేదు. ఒకప్పుడు 2014లో కూడా రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ప్రతిదీ. ఇంకా ఎలక్షన్కి 4 ఏళ్ళ టైం ఉంది. అప్పుడు రేట్ చేయాలి ఇవన్నీ. ఇప్పుడు చేయాల్సినవి ఏంటి? చేయకుండా రాగానే ఇమీడియట్గా చేయాల్సినవి ఏంటి? రైతుల తరపున అంటే రైతుల తరపున స్టాండ్ తీసుకుంటే రేపొద్దున వీళ్ళు చేయాల్సి వస్తుందేమో భయంతో సైలెంట్గా ఉందా వైసీపీ? ఇది కదా నిర్మాణాత్మక పాత్ర అంటే. ఇది కదా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది. అంటే ఒక రకంగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఒక రకంగా వాళ్ళకి అనుకూల పత్రిక అయినా వాళ్ళు ఆ పాయింట్లు రేట్ చేశారు కాబట్టి అది చూసి ఇప్పుడు వైసీపీ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అనిపిస్తోంది.